వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. పల్నాడు జిల్లా బొల్లపల్లి మండలం రామలాపురం గ్రామానికి చెందిన ఎస్సీ వర్గాల ప్రజలు అధిక వడ్డీ వేధింపులు, భూ అక్రమ ఆరోపణలపై జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. గ్రామానికి చెందిన అట్రా దేవదాస్ 10 ఏళ్ల క్రితం తీసుకున్న 50,000 అప్పు, 3 క్వింటాల బియ్యానికి చక్రవడ్డీ పేరుతో 34 లక్షల బకాయి ఉందని పేర్కొంటూ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే సమయంలో తమ భూముల్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి దుక్కిదున్నటంతో పాటు కులం పేరుతో దూషిస్తూ బెదిరింపులకు పాల్పడ్డారని బాధితులు ఆరోపించారు. కొత్తమాసు సైదయ్య, సత్యం, శ్రీనులపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. మిత్రులారా, పల్నాడు జిల్లా బొల్లపల్లి మండలం రామలాపురం గ్రామానికి చెందిన ఎస్సీ మాదిగ కులస్తులకు చెందిన పట్రా కోటమ్మ, ఆమె భర్త గత 10 సంవత్సరాల క్రితం అదే గ్రామానికి చెందిన కొత్తమాసు సైది అనే ఒక వైశ్యాసత్వం దగ్గర 50,000 రూపాయలు అప్పుగా డబ్బులు తీసుకున్నారు. ఆ డబ్బు తీసుకున్న దానికి కొంత ఇన్స్టాల్మెంట్ లో కొంత చెల్లిస్తున్న క్రమంలో వీళ్ళకి 4 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆ వ్యవసాయ భూమి మీద కొత్తమాసు సైదారా కుటుంబానికి కన్నుబడి దాన్ని ఎలాగైనా సరే స్వాధీనం చేసుకోవాలన్న దురుద్దేశంతో దాన్ని వారానికి 10 రూపాయలు వడ్డీ, అతను వారానికి 10 రూపాయలు వడ్డీ, 100కి 10 రూపాయలు వడ్డీ లెక్కన తిప్పుతూ ఉండే రకం. అలాంటి వ్యక్తి కాల్ మనీ వ్యవహారంలో చాలా కేసులు అతని మీద గతంలో ఉన్నాయి. తర్వాత చాలా మంది అతని వాళ్ళు ఇబ్బంది పడ్డారు. వీళ్ళు మొన్న డబ్బులు కడదామని చెప్పేసి అతని దగ్గరికి వెళ్తే అతను మొత్తం నాకు 34 లక్షలు ఇవ్వాలని చెప్పేసి అతను వీళ్ళ దగ్గర ఉన్న వీళ్ళని లెక్క చేయకుండా, వీళ్ళ డబ్బులు ఇస్తుంటే తీసుకోకుండా మీరు మొత్తం నాకు 34 లక్షలు ఇవ్వాలని చెప్పేసి వీళ్ళ బయటికి పంపించేసి వీళ్ళ పొలం అయితే ఏదైతే ఉంది వ్యవసాయ భూమిని అదే గ్రామంలోని వ్యవసాయ భూమిని 4 ఎకరాల భూమిని ఆక్రమించి దాన్ని దుక్కుతుండటం జరిగింది. ఈ విషయమే వీళ్ళు గ్రామ పెద్దలను సంప్రదించారు, తర్వాత పోలీసు వారిని సంప్రదించారు. కానీ గ్రామ పెద్దల మాట కూడా అతను వినకుండా మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పేసి నాకు డబ్బులు ఇవ్వాలి కాబట్టి నేను ఆక్రమించుకున్నానంటే అక్కడ ఉన్న గ్రామ పెద్దలు 50,000 రూపాయలకి ఇన్ని లక్షల పొలం ఆక్రమించుకున్నాం అంటే నాకు వాళ్ళు 34 లక్షలు ఇవ్వాలని చెప్పేసి దౌర్జన్యం చేసిన పరిస్థితి. అలాగే వీళ్ళు తర్వాత వీళ్ళ దగ్గరకు వచ్చారా, నా దగ్గర డబ్బులు తీసుకుని నన్ను ఊర్లో పెద్దల్లో పెట్టిన పరువు తీస్తామని చెప్పేసి వాళ్ళని కొట్టి కులం పేరుతో దూషించిన పరిస్థితి. అయినా సరే వాళ్ళ మీద ఎలాంటి చట్ట ప్రకారం చర్య తీసుకోలేదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం వారు స్పందించి వాళ్ళపై చట్ట ప్రకారం చర్య తీసుకోవాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అతని వల్ల గతంలో చాలా కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చినాయి. వారానికి 10 రూపాయలు వడ్డీలు తీస్తున్న అతన్ని చట్ట ప్రకారం చర్య తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాది రామలాపురం. నా పేరు కోటమ్మ, పట్రా కోటమ్మ. క్వాంటి శెట్టి గారు 55,000 డబ్బులు, కొత్త మాసు 55,000 డబ్బులు ఇచ్చాడండి. 55,000 చేను అప్పు సాయంగా ఇచ్చారు. ఇచ్చి ఒక 3 క్వింటాలు బియ్యం వేశారు. వేసి అవి ఇచ్చి కూడా 10 సంవత్సరాలు అవుతుంది. మీరు ఇంకా ఇవ్వలేదని చేను దుక్కేసి ఏంది ఇట్లా చేసినావు అంటే నీ దిక్కొండ కాడ చెప్పుకోపో, మాది కానీ బూతులు తిట్టారు సార్, కులం పేరుతో దూషించి బూతులు తిట్టారు. అందుకే నీ దిక్కొండ కాడ చెప్పుకోపోమన్నారు. కంప్లైంట్ చేశారు ఇక్కడ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. ఫస్ట్ కేసు పెడితే వాళ్ళు రాలేదు, పట్టించుకోలేదు. వచ్చారు 10 సంవత్సరాలు. ఇది జరిగింది మొన్న అంటే డబ్బులు తీసుకున్నప్పుడు అండి. ఇది జరిగింది పోయిన ఆదివారం, నిన్న ఆదివారం, పోయిన ఆదివారం.